హలో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. మేము కుందేలు పిల్లల్ని చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా పెంచుతాం. వాటి ఆహార విషయంలో, వాటి యొక్క సేఫ్టీ విషయంలో మేము చాలా చక్కగా మెయింటెనెన్స్ చేస్తాం. ఏదో అడ్డగోలుగా పెంచితే ఈ పెరగవు, చనిపోతాయి. ఇవి తల్లి నుండి జన్మించిన తర్వాత ఒక్క 4-5 గంటల వరకు మనం చక్కగా మెత్తటి ప్రదేశంలో ఒక డబ్బాలో పెట్టేస్తాం, ఒక బాక్స్లో. తర్వాత ఒక 4-5 గంటలకి వాటి కడుపులో ఉన్న పస మొత్తం కరిగి వాటికి ఆకలి పుట్టినప్పుడే పాలు పట్టియాలా. ఇంకోటి, రోజుకి 2 పూట్ల, సాయంత్రం ఉదయం 2 పూట్ల పాలు పట్టియాలా. అలా అని కొంతమంది 3 పూట్ల పట్టిస్తే అవి అరక్క చనిపోయే ప్రమాదం ఉంది. వీటిని తల్లి ఒక నెల రోజుల వరకు పాలిస్తుంది. తల్లి వీటిని పుట్టించిన తర్వాత తొక్కేసే ప్రమాదం ఉంటుంది. దానికి అంత నాలెడ్జ్ ఉండదు కనుక మనం జాగ్రత్తగా దాని చెవులు పట్టుకొని ఈ చిన్న పిల్లలకి ఒక 4-5 రోజులు పాలు పట్టియాలా. ఆ తర్వాత అవి కొద్దిగా పెద్ద అయ్యాక మనం మామూలుగా పట్టుకుంటే అవే తాగేస్తూ ఉంటాయి కనుక చాలా కేర్ఫుల్గా మేము చూడండి. మంచి కలర్ఫుల్ ర్యాబిట్ బన్నీస్, వీటిని మేము అమ్మేస్తూ ఉంటాం. ఒక నెల తర్వాత పాలు వదిలిన తర్వాత మేత పట్టినాక వీటిని మేము మార్కెటింగ్ చేసేస్తూ ఉంటాం. ఇవి చిన్న పిల్లలు, ఏఎస్ పిల్లలు అయితే జత 600, కొద్ది పెద్దవి అయితే జత 1000 రూపాయలు, అలా ఆ కాస్ట్లో అమ్ముతూ ఉంటాం. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, అన్ని రంగులు చూడండి, అన్ని రంగులు ఉంటాయి మా దగ్గర. బ్లాకు, వైటు, కాలిఫోర్నియా వైటు, సోవియట్ వైటు, ఆఫ్రికన్ గ్రే, ఆఫ్రికన్ రెడ్, రకరకాలుగా ఈ టచ్లు, ఈ గ్రే అండ్ వైట్ టచ్ అన్నీ ఉంటాయి. చూడండి, కావలసిన వాళ్ళు మా యొక్క అడ్రస్కి సంప్రదించగలరు. మాది పాత అంజనాపురం, సుచేతానగర్ మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. కొత్తగూడెం నుంచి ఒక 12 కిలోమీటర్ల దూరంలో మా కుగ్రామం, పల్లెటూరులో మేము వీటిని ఫామ్ కింద పెంచుతూ ఉంటాం. పెద్దవి కూడా ఉంటాయి, బ్రీడర్లు ఉంటాయి, మిడిల్ ఏజ్ ఉంటాయి, చిన్న పిల్లలు ఉంటాయి. ఈ సైజు నుంచి మేము మార్కెటింగ్ చేస్తాం. ఎందుకంటే ఈ సైజు నుండి ఇవి పాలు వదిలేసి మేత పడతాయి. ఇమ్యూనిటీ పవరు బాగా చక్కగా డెవలప్ అయి ఉంటుంది. తీసుకున్న వాళ్ళకి కూడా ఎటువంటి నష్టం ఉండదు, మంచిగా పెంచుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ ఉండదు, వీటి వల్ల నష్టం ఉండదు. వీటిని ఎక్కువగా సరదాగా ఇళ్లల్లో ఎక్వేరియం ఫిష్లు, లవ్ బర్డ్స్ పెంచుకున్నట్టు సరదాగా పెంచుకుంటే మనకి అప్పుడప్పుడు సరదాగా ఖాళీ ఉన్నప్పుడు వీటిని చూస్తూ ఉంటే మనకి కొద్దిగా స్ట్రెస్ రిలాక్స్ అయ్యిద్ది. మనకి దీనివల్ల ప్రశాంతత ఏర్పడుతుంది మనసు. వీటిని ముఖ్యంగా పిల్లలే ఎక్కువగా తీసుకొని పెంచుతూ ఉంటారు. ఇవి పెద్ద అయ్యాక ఇవి కూడా పిల్లలు పెడతాయి. చాలా ఫాస్ట్ గ్రోత్లో ఉంటాయి ఇవి. ఒక్క తల్లి వచ్చి దాదాపుగా 5-6 పిల్లల్ని పెడుతుంది. 2 నెలలకు ఒకసారి పెడుతుంది. సంవత్సరానికి 6 సార్లు 5 సార్లు పెడతాయి. మేత మంచిగా పెట్టాలా. ఈ పిల్లలకి ఒక పూట దానా పెట్టాలా, ఒక పూట సన్న గడ్డి, గరిక గడ్డి అంటారు, అది పెట్టాలా. ఆకుకూరలు కూడా తింటాయి. ఆకుకూరల్లో గోంగూర పెట్టొద్దు, కానీ తోటకూర, బచ్చల కూర అలాంటివి తింటాయి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా యొక్క అడ్రస్కి సంప్రదించి ఈ కుందేలు పిల్లల్ని, ర్యాబిట్ బన్నీస్ని కొనుక్కోగలరు. సరదాగా ఇంట్లో పెంచుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీటి వల్ల మనకి ఎటువంటి నష్టం ఉండదు, లాభమే తప్ప. మళ్ళీ ఈ పిల్లలు పెడితే మళ్ళీ పిల్లల్ని మీరు సేల్ చేసుకోవచ్చు, మార్కెటింగ్ చేసుకోవచ్చు. వీటికి తిండి ఖర్చు ఏమీ ఉండదు పెద్దగా. ఇవి ఏ ఆకుకూరలు, కూరగాయలు, క్యాబేజీ ఆకు, తోటకూర, గరిక గడ్డి అన్నీ తింటాయి. అప్పుడప్పుడు దానా పెట్టుకోవచ్చు. ఇంకా బాగుంటాయి, హెల్తీగా ఉంటాయి. దానా అంటే జొన్న పిండి, గోధుమ పిండి లాంటివి అన్ని పిండిలు కలిపి దాంట్లో కొద్దిగా చిట్టు పౌడర్లా కలిపితే ఫైబర్ ఉంటుంది, మంచిగా హెల్తీగా ఉంటాయి. దాంట్లో కొద్దిగా మినరల్ మిక్సర్ మనం వేస్తే ఇంకా హెల్తీగా ఇమ్యూనిటీ పవర్ పెరిగిద్ది. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే ఇవి కావాలనుకున్నోళ్ళు, కొనాలనుకున్నోళ్ళు మా అడ్రస్ చెప్తున్నా కదా మరోసారి. పాత అంజనాపురం, సుచేతానగర్ మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మీకు నెంబర్ కూడా పెడతాను. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఫోన్ చేసి వచ్చి కొనుక్కోగలరు. పెట్స్ లవర్స్కి ముఖ్యంగా చెప్తున్నాను. ఇవి పెట్స్ లవర్స్ అనే కాదు, ఎవరైనా పెంచుకోవచ్చు. వీటికి పెద్ద ఖర్చు ఉండదు, పెద్ద కేర్గా మనం వాటిని పట్టుకోవాల్సిన అవసరం లేదు కనుక వీటిని ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు తీసుకోగలరు. కావలసిన వాళ్ళు అడ్రస్కి సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.
జై భారత్.